కామారెడ్డి జిల్లాలో విస్తరిస్తున్న లంపీ వైరస్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. వైరస్ బారిన పడి పలు మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు లంపీ వైరస్ పశువులకు వచ్చే చర్మ వ్యాధి అని పశు వైద్యులు చెబుతున్నప్పటికీ దోమలు, ఈగల ద్వారా తమకు కూడా వ్యాపిస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో లంపీ స్క్రీన్ బారిన పడుతున్న పశువుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గతంలో పశువులకు లంపీ స్క్రీన్ వ్యాధి సోకడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు పశువులకు టీకాలు వేసినప్పటికీ వాటి యజమానులు సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దీంతో ఒకదాని నుంచి మరొకదానికి మళ్లీ వైరస్ విస్తరిస్తుంది. అయితే కొందరు పశువులను పెంచుకుంటుండటంతో పశువులతో కలిసి వైరస్ సోకిన పశువులు సైతం తిరుగుతున్నాయని యజమానులు చెబుతున్నారు. అయితే లంపీ వైరస్ ఎక్కువగా దోమలు, ఈగల ద్వారా ఆవులు, ఎద్దులు, బర్రెలకు సోకుతున్నట్లు తెలుస్తోంది. ఈ వైరస్ సోకిన పశువుల శరీరంపై గుండ్రటి దద్దులు ఏర్పడడంతో పాటు కాళ్లవాపులు, కండ్ల నుంచి నీరు కారుతుందని పశు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరస్ సోకిన పశువులు ఈ లక్షణాలతో కనిపిస్తున్నాయి. వైరస్ బారిన పడిన ఆవులు రోడ్లపై వేసిన చెత్తా చెదారాన్ని తింటుండడం, వాటిపై ఉన్న దోమలు, ఈగలు ఇతర పశువులకు వైరస్ సోకుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలోని రామాలయం, గాంధీగంజ్, సిరిసిల్ల రోడ్డు, అంగడి బజార్, అయ్యప్ప ఆలయంతో పాటు ప్రధాన ఆలయాల వద్ద ఎక్కువగా గుంపులుగా రాత్రి వేళలో సేద తీరుతున్నాయి. వైరస్ సోకిన మూగజీవాలు కూడా కలవడంతో అన్నింటికీ వ్యాధి వ్యాప్తి చెందుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కామారెడ్డి అర్బన్ లో ఒక చోట లంపీ స్కిన్ అనే వ్యాధి సంబంధించిన సస్పెక్టెడ్ ఉన్న అనిమల్ కనిపించింది. దానికి సంబంధించిన యాక్చువల్గా వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ఇయర్ చేస్తాము. లాస్ట్ ఇయర్ కూడా చేశాము, అంతకుముందు కూడా చేసాము. కాకపోతే ఏంటంటే ఈ సస్పెక్టెడ్ ఉండడానికి కారణం ఏంటంటే పిల్లలు ఉన్నాయి కదా, యాక్చువల్గా పెద్దవాటిలో అసలు కనిపించలేదు. కాకపోతే పిల్లల దాంట్లో ఒక అనిమల్లో కనిపించింది. అయితే యాక్చువల్గా వ్యాక్సిన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ చేస్తుంటాం కదా, కొత్తగా పుట్టిన పిల్లలకి వాటి యొక్క ఇమ్యూనిటీ అనేది ఇంకా జనరేట్ కాదు. సో వ్యాక్సిన్ ఇస్తే ఆ పిల్లలకు కూడా దట్టు 3 months ఏజ్ నిండిన పిల్లలకు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తాం. 3 months లోపల ఇస్తే వ్యాక్సిన్ అనేది పనిచేయదు కాబట్టి వాటికి వ్యాక్సిన్ 3 months అబవ్ ఉన్న వాటికి. సో ఈ కొత్తగా పుట్టిన జనరేషన్కి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఎక్కడైనా ఆవులకు ఈ వ్యాధి అనేది ఎక్కువగా వస్తుంది. ఆవులకు ఎక్కడ మీకు కనిపించినా కూడా మాకు సమాచారం ఇస్తే వాటికి కూడా వ్యాక్సిన్ ఇచ్చేస్తాము. ఇంకోటి ఈరోజు వ్యాక్సిన్ వచ్చేసి ఒక 38 animalsకి 38 cows వ్యాక్సిన్ అయింది. అండ్ మళ్ళీ ఈ వ్యాధి ఎలా వస్తుందంటే ఒక పశువు నుంచి ఇంకో పశువుకి ఈగల ద్వారా కానీ లేదా దోమల ద్వారా కానీ ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మరోవైపు నగరంలో విచ్చలవిడిగా వైరస్ సోకిన పశువులు తిరుగుతుండటంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. లంపీ స్క్రీన్ వైరస్ పశువులకు సోకే వైరస్ అని పశు వైద్యులు చెబుతున్నప్పటికీ దోమలు, ఈగల ద్వారా తమకు కూడా వ్యాధి వస్తుందేమోనని ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. వైరస్ బారిన పడిన మూగజీవాలను ఇతర ప్రాంతాలకు తరలించి చికిత్స అందించాలని స్థానికులు కోరుతున్నారు.